ఏటీవీ హెల్త్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ సమస్యలకు 7 ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. అందుకు సంబంధించి సులభమైన పరిష్కారాలు కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకునే ముందు గ్యాస్ట్రిక్ సమస్య ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ అనేది కడుపులో మంటను కలిగించే ఒక విధమైన అనారోగ్య పరిస్థితి అని చెప్పవచ్చు. వివిధ కారణాల వల్ల కడుపు లైనింగ్ మంటగా ఉంటుంది. మద్యపానం, మందులు లేదా నిర్దిష్టకరమైన బ్యాక్టీరియా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం కావచ్చు. మనకు ఇష్టమైన ఆహారాన్ని తినే ప్రతిసారి మన నాలుక రుచిని పూర్తిగా నియంత్రించలేము. తద్వారా అతిగా తింటాం. అలాగే కొన్ని రకాల మసాలాలు కొందరికి పడవు. అలాగే కొన్ని రకాల పదార్థాలు వండిన విధానం, వాటిలోకి వాడిన వస్తువుల వల్ల కానీ అటువంటి పదార్థాలను తిన్నవారికి చాలా తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగే అవకాశం ఉంది. వైద్య శాస్త్రం ప్రకారం కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ గ్రంథి ఎక్కువ ఆమ్లాన్ని విడుదల చేసినప్పుడు అసిడిటీ ఏర్పడుతుంది. కడుపులో ఎక్కువ ఆమ్లం ఉన్నప్పుడు అది గ్యాస్ ఏర్పడటం, నోటి దుర్వాసన, కడుపు నొప్పి మరియు కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలకు దారితీస్తుంది. అలాగే కొన్నిసార్లు కడుపులో మంటగా కూడా అనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు సాధారణంగా అసౌకర్య లక్షణాలను కలిగిస్తాయి. ఈ సమస్య వల్ల మనం చేసే పని మీద ఏకాగ్రత ఉండదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కనీసం మంచినీరు కూడా తాగాలనిపించదు. మిమ్మల్ని ఇటువంటి గ్యాస్ సమస్య వేధిస్తుంటే ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. వాటి వల్ల దాదాపు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుచేత ఇటువంటి చిన్న చిన్న వంటింటి వైద్య చిట్కాలతో మీ గ్యాస్ట్రిక్ సమస్యలను తరిమి కొట్టండి. హాయిగా మీ దైనందిన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనండి. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఈ వంటింటి చిట్కాలు పాటించడం ప్రమాదకరం. తీవ్ర సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఎదురైనప్పుడు సరైన అలోపతి వైద్య సహాయం లేదా చికిత్స చేసుకోవాలి. ఇలా సొంతంగా చిన్న చిన్న పరిష్కారాలు ప్రమాదాలకు దారితీయవచ్చు. సమస్య తీవ్రంగా లేనప్పుడు మాత్రమే ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. అందరికీ తేలికగా ఉండే చిట్కా ఏంటంటే, బాగా మరుగుతున్న నీటిలో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించి మూత పెట్టి రాత్రంతా ఉంచి మర్నాడు ఉదయం దానిలో తేనె కలుపుకొని పరగడుపున తాగండి. ఫలితం మీకే తెలుస్తుంది. గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. 1/2 గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం అనే సమస్య నుండి బయటపడవచ్చు. రోజు పరగడుపున 2 టీ స్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. లేదా మరుగుతున్న నీటిలో అల్లం గునుపును కొద్దిగా దంచి నీటిలో వేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని వడగట్టి పరగడుపున 1/2 గ్లాసు చొప్పున ప్రతిరోజు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో వికారం లాంటి సమస్య ఉంటే మజ్జిగ తీసుకోవడం మంచిది. ఎవరైనా ఎసిడిటీతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తే లాక్టిక్ యాసిడ్ కలిగి ఉన్న 1 గ్లాసు మజ్జిగ తీసుకోవడం మంచిది. ఇది కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్యకు ఫలితం మీకే తెలుస్తుంది. తులసి ఆకులు శరీరానికి ఉపయోగపడే అద్భుతాలు చేస్తాయి. ఇది డిప్రెషన్, ఆందోళన తగ్గించడానికి, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెరగటానికి సహాయపడగలదు. తులసి ఆకులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి శరీరంలో కలిగే మంటకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా పొట్టలో పుండ్లు వంటి లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యకు త్వరగా నివారణ పలకవచ్చు. లవంగాలు కార్బినేటివ్ ప్రభావాన్ని అందించే లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే అవి జీర్ణాశయంలో పేగులలో గ్యాస్ ఏర్పడకుండా నిరోధించడానికి శరీరానికి సహాయపడతాయి. జీలకర్ర గింజలు ఒక అద్భుతమైన న్యూట్రలైజర్. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు నొప్పిని తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. భోజనం తర్వాత కొద్దిగా వేడి చేసిన జీలకర్ర గింజలు కలిపిన నీటిని తీసుకోవటం వల్ల శరీరం ఆహారాన్ని మరింత సమర్థవంతంగా జీర్ణం చేస్తుంది మరియు గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. అరటి పండ్లు మరో ముఖ్యమైన చిట్కాగా భావించాలి.
పసుపు రంగులో ఉండే ఈ పండ్లలో యాంటాసిడ్లు ఉంటాయి. అవి రిఫ్లక్స్ను నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పండ్లు ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడే ప్రధానమైన హోమ్ రెమెడీస్లో ఒకటి. అరటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. గ్యాస్ సమస్య కారణాన్ని తెలుసుకోవడం అత్యంత అవసరం. కేవలం అల్లోపతి వైద్య విధానంలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత తగిన చికిత్సను చేసుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మసాలా ఆహారం లేదా ఆల్కహాల్, మధుపానం లాంటి వాటి వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు కొందరికి పొట్టలో పుండ్లు దీర్ఘకాలికంగా ఉండవచ్చని గ్రహించి ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించి చికిత్స పొందడం అత్యంత అవసరం. విన్నారు కదండి, ఇటువంటి మంచి స్టోరీస్ వినటానికి ఏటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.